హాయ్ ఫ్రెండ్స్ అని గట్టిగానే చెప్తుండు కానీ ఓసరి లేదు. అందరికీ నమస్తే. మొత్తం మీద జానుకు ఒక 3 days నుంచి మంచిగా లేదు, 3 రోజుల నుంచి మంచిగా లేదు. ఇక వాతావరణం చల్లగా చేంజ్ ఘోరంగా చలిపెడుతుంది. అండ్ దానికి తోడు అడ్డమైన గడ్డి తింటారు కదా దుకాణాల పొంటి, చాక్లెట్లోని ఐస్ క్రీమ్లోని మామూలుగా ఉండయి ఏ పడితే అవి కావాలని. మా జానైతే ఘోరంగా టార్చర్ పెడతాడు రోడ్డు మీద, మామూలు టార్చర్ ఉండదు వాడితోటి. మొత్తం మీద మొన్న 3 days బ్యాక్ వామిటింగ్ చేసిండు. వామిటింగ్ చేసిన తర్వాత ఏం కాదు కదా, 1 time చేసిండు కదా, ఇంకో 2-3 times వేసుకొని పోతే ఏమన్నా ఇబ్బంది అయిందేమో, ఇంకో 2-3 times వేస్తే హాస్పిటల్కి తీసుకుపోతాను అనుకున్నా. కానీ అయితే వామిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలే, కాకపోతే అనీజీగా ఉండడం, సరిగ్గా తినకపోవడం ఇబ్బంది పెట్టిండు. ఆ ముఖం చూడు ఎట్లా అయిందో, గుద్దుకపోయింది మొత్తం, కనుగుడ్లు తప్ప ఏం కనబడతలేవు ముఖం. గడు చూడో సార్ ఏమనంటే హాయ్ ఫ్రెండ్స్, ఆ ఫండ్లు తప్ప ఏం కనబడతలేవు కదా. మొత్తం మీద ఇష్టం ఉన్నట్టు తినుడు, చాక్లెట్లు మింగుడు ఇవే ఉంటాయి. ఇక కిందికి పోతే మరి నువ్వెందుకు కొనిస్తావు, ఎట్లా కొనిస్తావు, ఎట్లా తింటాడు కొనియందని అంటారేమో. కిందికి పోతే కథం ఇక మన ఏ ఆట ఉంటుందంటే దాదాపు పండగలప్పుడు ముంగట బయలు పోతే ఇట్లా ఆడుకుంటే బోనాలు తీసుకుపోతారు కదా, అవి అట్టు ఉంటుంది వీని ఆట. కిందికి పోతే మొత్తం మీద ఆ కథ ఉంటుంది. చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, బిస్కెట్లు వద్దు మళ్ళీ బిస్కెట్లు పోవు, చాక్లెట్లు, ఐస్ క్రీమ్స్, ఇంకా పోతే స్వీట్ ఐటమ్స్, జెల్లీలని ఇట్లా వస్తాయి బాక్సులలో అవి, జెమ్స్, గిసంటి అడ్డమైన గడ్డీలు అన్నీ మింగుతాడు. మింగి 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 ఏమైందంటే ఇవాళ ఆఖరికి నిన్న నైట్ అంతా కడుపు నొప్పి అని ఏడ్చిండు. మొన్న కూడా కడుపు నొప్పి అని ఏడ్చిండు. వామిటింగ్ చేసిన రోజు ఘోరమైంది పరిస్థితి. ఇక పెద్ద దవాఖానకి ఏం తీసుకుపోలేదు. ఇక్కడ ఒకటి క్లినిక్ ఉంటుంది, ఆ క్లినిక్ తీసుకొని పోయినా మంచిగా చేతివాటం అంటారు కదా, మంచిగా పనిచేస్తుంది. ఇక అడిగి పోయినాక బొత్త ఇట్లా ఒత్తి చూసిండు, ఇట్లా కొట్టి చూసిండు. ఇట్లా అంటే ఈ బొత్త మీద చేయి పెట్టి ఇట్లా కొడితే టప్ టప్ వచ్చింది సౌండ్. డైజెషన్ ఏమీ లేదట లోపల. ఈ అడ్డమైన గడ్డి తినవాడకు మొత్తం బయట ఫుడ్ అంతా మింగ వరకు ఏమైందంటే ఆ బ్యాక్టీరియా మొత్తం ఫామ్ అయింది, అరగకుండా చేసింది. తిన్నదంతా వామిటింగ్స్, మోషన్స్, పొద్దుటి నుంచి లూజ్ మోషన్స్ 2 times పోయింది. ఆ 2 timesకే ముఖం అంతా ఇట్లా వీక్కపోయింది. 2 timesకే ఒక 10-15 times పోయిన కానీ ఇట్లా వీక్కపోదు. మొత్తం మీద 2 timesకే ఇట్లా వీక్కపోయింది. అసలే వీకు. ఒక 2 రోజులు ఫ్రూట్స్ కానీ ఎగ్గు కానీ బలమైన ఫుడ్ కానీ ఇవ్వకపోతే కథం స్విచ్అప్, ఆడికే స్విచ్అప్ అవుతుంది. ఇట్లున్నది కథ. ఇక బయటకు పోయినాక మొత్తం చాక్లెట్లు బిస్కెట్లు అని అడిగితే ఇలా డాక్టర్ దగ్గర కూర్చోబెట్టి డాక్టర్ బయటకు పోతే ఊకే చాక్లెట్లు బిస్కెట్లు అడుగుతాడు. ఇక మరి జర భయం చెప్పుండ్రంటే డాక్టర్ చెప్పిండు చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఇంకేమన్నా స్వీట్ ఐటమ్స్ అడిగితే ఇంజక్షన్ 4కి ఇస్తాడు. ఇంజక్షన్ తీసుకొచ్చి ఏమన్నాడు డాక్టర్, ఇంజక్షన్ తీసుకొని ఎక్కడ ఇస్తా అన్నాడు, ఎక్కడ టంగుకి ఇస్తా అన్నాడా. తింటావా మరి ఇంకొకసారి చాక్లెట్లు? ఆల్రెడీ మొన్ననే అడ్డం పడ్డాడు. అడ్డం పడితే ఈ పన్ను ఊగుతుంది. ఇక ఊసిపోయేటివే కదా అని లైట్ తీసుకున్నా. అంతకుముందు దెబ్బ తాకిన ఉండే, ఆ పన్నుకు దెబ్బ తాకింది. గిట్లు ఉంటుంది. ఎంత జాగ్రత్తగా కాపాడినా, ఎంత కేరింగ్ తీసుకున్నా మొత్తం మీద ఏం చేయాలనో అది చేస్తాడు ఆయన. ఇంకా ఆయన చెప్పిందే వేదం. ఇప్పటి నుంచే ఇంత ముండేశం ఉన్నది. ఇక డాక్టర్ దగ్గరికి పోయినాయి కదా, ఇక చిట్టీలు అయితే మందులు అయితే రాసిండ్రు. ఈ మందులు రాసిన తర్వాత ఇదొక సిరప్ ఇచ్చిండ్రు, ఇదొక సిరప్ ఇచ్చిండ్రు, ఇంకొకటి ఇదొక సిరప్ ఇచ్చిండ్రు. ఈ సిరప్ ఏంటంటే మెఫ్నామిక్ యాసిడ్ సస్పెన్షన్ ఐపీ అని చెప్పేసి ఇక్కడ ఒకటి, మెఫ్తాల్ పి అని చెప్పేసి ఒక సిరప్ ఇచ్చిండ్రు. ఇది ఎప్పుడంటే 3 times, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి తిన్న తర్వాత. ఇదొకటి తినకముందు 5 ml, మళ్ళీ రాత్రి తినకముందు 5 ml, 2 times తినకముందు వేయాలన్నట్టు. ఇది సిరపు ఆండాన్సెట్రాన్ ఓరల్ సొల్యూషన్స్ ఐపీ అంట. మనం అంత ఇంగ్లీషు పర్ఫెక్ట్ కాదు కదా, అందుకే చదవనీకి వస్తలేదు. ఇగో ఆఫ్లోక్సాసిన్ అండ్ ఇదేమో పేరు ఉన్నది. మొత్తం మీద ఈ 3 సిరప్లు అయితే ఇచ్చిండ్రు. ఈ సిరప్లు ఇచ్చి పంపించిర్రు అన్నట్టు. ఇది కథ. ఇక దానికి తోడు ఒక ఓఆర్ఎస్ అని ఇచ్చిండ్రు. ఈ ఓఆర్ఎస్ యాపిల్ ఫ్లేవర్, ఇది పర్ కిడ్సే, అందుకే ఇచ్చిండ్రు అన్నట్టు. ఇప్పుడు రాగానే ఇది ఏం తినకముందు ఏమన్నారు కదా, పొద్దున 2 సార్లు మోషన్స్ పోయిండ్రు, ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది అయిన తర్వాత ఇది కడుపులు ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఇది వేసేసిన 5 ml వేసేసిన తర్వాత ఇది నేను తాగుతా అని ముంగడ పెట్టుకున్నాడు, ఓపెన్ చేసి రెడీగా పెట్టుకున్నాడు. అంటే ఒక 5 minutes ఆగు బిడ్డ, ఇప్పుడే వచ్చినా కదా తానికంటే ఆగిండు అన్నట్టు. మొత్తం మీదే ఈ కథ. మళ్ళీ ఇంకొకసారి తింటావా చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు?
ఇగో మోషన్స్ అయిన 2 డేస్కి అంటాడుల్లా ఇక కథ మళ్ళా మోషన్స్ వామిటింగ్స్ జ్వరం ఏమన్నా వచ్చిందనుకో జలుబు అయిందనుకో జలుబు పెద్దగా పట్టించుకోడు కానీ మోషన్స్ వామిటింగ్స్ ఇక ఊకే పోవడు ఇబ్బంది అవుతుంది కదా అందుకని మమ్మీ నేను తినను ఇంకా నాకు చాక్లెట్లు కొనియద్దు నువ్వు నాకు బిస్కెట్లు కొనియద్దు నువ్వు అని అంటాడు ఐస్ క్రీమ్లు కూడా కొనియద్దు అంటాడు ఇక ఆడికి పోయినాక చేసే కథ చేస్తాడు తక్కువైనాక మళ్ళీ ఇంకొకసారి తింటావా జాన్ ఇప్పుడు ఎట్లుంది నీ హెల్త్ బాగాలేదా బాగాలేదా ఏమవుతుంది మోషన్స్ అవుతున్నాయా ఎన్నిసార్లు పోయినావు ఎన్నిసార్లు పోయినావు మోషన్స్కి 3 టైమ్సా 4 టైమ్సా 3 టైమ్స్ పోయినావు చూపెట్టి ఇట్లా 3 టైమ్స్ అని 3 టైమ్స్ పోయినావు ఎట్లా పోయినావు లూజ్ పోయినావా అట్లా పోయినావా మొత్తం మీద వాటర్ పోయినావా ఇగో అదే కథనొల్లా జర పిల్లలకు పెట్టకుండ్రి బయట ఫుడ్ ఇప్పుడు సీజన్ బాగలేదు ఇబ్బంది అవుతుంది ఇగో నేను పెట్టే గీడికైనా ఈ పరిస్థితి ఉన్నది మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అదేవరకు మీరు చూస్తూనే ఉండండి ఖతర్నాక్ రేఖ వ్లాగ్స్ బాయ్ బాయ్ టాటా బాయ్ చెప్పు బాయ్ టాటా బాయ్ తిన్నా